మమ్మల్ని గత ఎలక్షన్ జూబ్లీస్ ఎలక్షన్స్లో పున్నం ప్రభాకర్ గారి వారెంబడి ఉన్నది మేయర్ గారు ఉన్నప్పుడు సునీత గారు ఏడుస్తున్నారు చూడండి, దొంగ ఏడుపు ఇట్లా సానుభూతితోటి పడేటట్టు అని అన్నప్పుడు మేయర్ గారు ఉన్నారు పక్కకు. నేను ఏమన్నానంటే ఆ వీడియో నాది ట్రోల్ అయింది. మేయర్ గారికి అంత బుద్ధి లేదా, మరి ఒక ఆడామ అయ్యి ఉండి ఆడామ గురించి మాట్లాడేటప్పుడు అంత తెలివి లేకుంటున్నదా అని అన్నందుకు ఈరోజు కేవలం నా మీద పగబట్టింది. ఒక ఎస్సీ దళితనని ఇప్పుడు కాదండి, ఈ మీటింగ్ కాదు, ప్రతి కౌన్సిల్ మీటింగ్లో కూడా నన్ను సునీత షెటప్, మీకు కావాల్సిన ఆడియో మొత్తం నేను పంపిస్తా వీడియోస్తో సహా, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్తో సహా. సునీత షెటప్ ప్రతి దానికి నన్ను సునీత అని కించపరుస్తుంది. ఇంకోటి ఆమె తిట్టేటప్పుడు మాత్రం మైక్ బంద్ చేస్తుంది. ఇంకోటి మాకు ఎప్పుడైనా కానీ మేము ప్రజాప్రతినిధులం అండి, మేము ఒక ప్రజల సమస్యల గురించి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ సమస్య ఏడికి తీసుకుపోవాలి, కౌన్సిలర్నే కదా మాట్లాడేది మేయర్ గారి దగ్గరికి. మరి మేయర్ గారి దగ్గర తీసుకోవడానికి మేము ప్లే కార్డ్స్ తీసుకుపోయినప్పుడు ఆమెకి ఏమవుతుంది? ప్లే కార్డ్స్లో ఏముంది? అదేమన్నా గన్నా, బాంబా, కత్తులా, కటార్లా? ప్రేకాస్లో ఉన్నాయి చూపిస్తున్నాం కదా, మరి మీకు ఏముందాడా? అవి మమ్మల్ని నా ఎంబడి ఒక చుట్టుముట్టు మాషన్స్ పెట్టి మొత్తం నా అన్నీ చింపేయడం జరిగింది. నేను ఒక్కదాన్నే అక్కడ, నా చుట్టుముట్టు దగ్గర ఒక 15-20 మంది నిన్న చూసినట్టయితే మీరు వీడియో చూసుకోండి, అది కూడా ట్రోల్ అవుతుంది. నా ఒక్కదాని చుట్టే మొత్తం తిరుగుతుంది. అంటే నా మీదనే కేవలం పగబట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఈరోజు కేవలం నా మీద ఎందుకు, ఏం చేస్తున్నాం మా బీఆర్ఎస్ కుటుంబం మీద ఎందుకు పగబట్టారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యింది ప్రజల సమస్యల గురించి, అంతేగాని పిచ్చిగా ఈడ మా బీఆర్ఎస్ కుటుంబం మీద పగబట్టడానికే అయిండు. మాకు కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్లు ఉన్నారో, వాళ్ళు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఫస్ట్ అవి తెరవండి. అంతే, వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము తీసుకొచ్చినా కానీ మా మీద కూడా పగబడుతున్నారు. అంటే మీరేందో అక్కడ ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి ఆ కామెంట్స్లోనే చెప్తున్నారు మీకు బుద్ధి. మేయర్ గారు ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి రిటర్న్ వెళ్ళిపోతుందని ఆమె కూడా తెలిసిపోయింది. నిన్న మీడియా మిత్రులను కూడా లాస్ట్ ఇష్టం వచ్చిన మాటలు తిట్టింది. ఎందుకంటే కేవలం అంటే మీడియా దాంట్లోకి ఒక కార్పొరేటర్ పోతే శ్రవణ్ గారు అని ఉన్నారు, బీజేపీ శ్రవణ్ గారు, వాళ్ళు పైకి వెళ్ళారండి. వాళ్ళు జనగణం అనేది మనం ఎప్పుడు తీస్తామండి? స్లోగన్ ఎప్పుడు తీస్తాం? ఫస్ట్లో తీస్తాము. ఆ స్లోగన్ తీయకుండా ముందు ఫస్ట్ టీ తర్వాత బ్రేక్ తర్వాత అనుకుంటా మెల్లగా తీసింది ఆమె. తీసి ఎట్లా అంటే మనుషులను ఒక రకంగా బీజేపీ వాళ్ళని కానీ మమ్మల్ని అందరినీ ఒక హీనంగా చూస్తున్నది. ఓకే, కరెక్టే, మాషెస్ వాళ్ళు ఉన్నారు. ఎవరి గురించి? కేవలం మా బీఆర్ఎస్ కార్పొరేటర్ల గురించేనా? ఎందుకు మమ్మల్ని ఊకే చిన్న చూపు చూడడం? ఆమెలాగా ఏమన్నా తండ్రి తరపు నుంచి వచ్చిందా నాకు? నేను చిన్న స్థాయి నుంచి ఒక కార్యకర్తను, ఒక ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్గా నుంచి నేను వచ్చే ఒక కార్యకర్త నుంచి నేను కార్పొరేటర్ అయినా ఈరోజు. అంతేగాని ఆమెలాగా అయ్యే తరపు నుంచి వీళ్ళ తరపు నుంచి రాలేదు. నేను డైరెక్ట్ ఒక కార్యకర్త నుంచి కార్పొరేటర్ అయినా ఈరోజు దేనికైనా సిద్ధమే. మేయర్ గారికి నేను చెప్పేది ఒకటే, నీకు నోటి దూల ఇంకా ఎక్కువైంది అనుకో, ఆ నోటి దూల తీసేటట్టు చేస్తాం మేము అనుకుంటున్నట్టున్నావు. నువ్వేం చేయమని ఆల్రెడీ ఈరోజు మా ఎస్సీ సంఘాల నుంచి అందరు కాల్స్ కూడా చేసిరు. నాకు ఏమైంది, దిష్టి బొమ్మ కాలుద్దామా అన్నారు. అయినా కానీ మేము కాల్వకుండా ఇంతవరకు ఓపికతో ఉన్నామంటే ఇప్పటికైనా నోటి దూల తగ్గించుకోవాలా.